మహేష్, విక్రమ్. మరి ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరి రోల్ ఎక్కువగా ఉంటుంది అన్న ప్రశ్నలు కామన్ ఆడియన్స్ లో తలెత్తడం వెరీ కామన్. 1950లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే హిస్టారికల్ నావల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. రోబో వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అతను కొడితే దిమ్మ తిరిగి బాక్స్ ఆఫీసులు బద్దలయ్యాయి. రికార్డులన్నీ చెరిపేసి కొత్త నోట్బుక్ లో రాసుకోవాల్సి వచ్చింది. పట్టుమని 10 డైలాగులు కూడా చెప్పకుండా సిల్వర్ జూబ్లీ మూవీ ఇవ్వగల సత్తా ఉన్న హీరో మహేష్. అలాంటి మహేష్ మణిరత్నం చేతిలో పడితే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? ఎంత మందిని పంపినా అదే జరుగుద్ది. బాలనటుడుగానే అద్దరు కొట్టిన మహేష్ బాబు సూపర్ స్టార్ తనయుడుగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. రాజకుమారుడితో మొదలైన హీరో ట్రాక్ సినిమాకు మహేష్ క్రేజ్ ను పెంచుతూ వచ్చింది. లేదో గాని సుందరి బీబీసీ వార్తల్లో ఎక్కేసింది అల్లరి, అబ్బోసి పైటేసి విరిసింది మొన్నే మరి, ముగ్గేసి లాగేసి కవ్విస్తోంది పోకిరి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ జలరేగే చిన్నారి, నా అంతవాడితో పంతమాడి కేరింతాలాడే కన్యాకుమారి. పిల్లను చూద్యానంటే కళ్ళంతైపోవాలి, పోతీగే మీట్యానంటే తూనీగే తూగాలి, రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి, తింటా నా తెరుగేస్తుంటే అందాలే. రాజకుమారుడుగా ఓపెనింగ్ తోనే హిట్ కొట్టాడు ప్రిన్స్. ఇక ముద్దుల మురారిగా మురిపించిన మహేష్ కాసుల వర్షం కురిపించాడు. ఫ్యామిలీ స్టోరీస్ లో తన స్టామినా ఏంటో చూపించాడు. టెంప్ట్ అయిపోతున్నాను నిన్ను. బుల్లిగా ఎంత పని చేసి నీకేం పని వచ్చిందిరా? కొంపతి సవరి చెప్పి నిజమేంటి?
కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా తెలివిగా చేరేతోవా తెలియని లేదా బావా అటు ఇటు చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా మణిరత్నం సినిమాలో రాజరాజ చోళన్గా విక్రమ్, పల్లవరాజుగా మహేష్ నటించడం ఖాయమని కనిపిస్తోంది. విక్రమ్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు ఇప్పటికే ఓ ఆంగ్ల పత్రికలో వచ్చింది. మహేష్ బాబును కూడా అప్రోచ్ అయ్యారని సన్ పిక్చర్స్ ఇప్పటికే మహేష్ డేట్స్ తీసుకున్నారని కూడా సమాచారం. అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే. షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య. వచ్చాడా? గమనిస్తే బాబు, మ్యాటిక్ సినిమాకి వెళ్దాం. నువ్వు ఎక్కడంటావు?